వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. అది కూడా హైదరాబాద్ రాయదుర్గంలో ఆయన అదుపులో తీసుకుని అక్కడి నుంచి విజయవాడ తరలించినట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం. రైట్ సునీల్, ఎప్పటి నుంచి మనం చూస్తున్నాం టీడీపీలో గెలిచి వైసీపీకి సపోర్టివ్ గా వెళ్లారు. తర్వాత ఎన్నికల్లో లాస్ట్ ఎలక్షన్స్ లో ఓడిపోయినటువంటి సిచ్యువేషన్. ఆనాడు టీడీపీలో ఉన్నప్పటికీ వైసీపీకి సపోర్ట్గా వెళ్ళినప్పుడు గన్నవరంలో ఉన్నటువంటి టీడీపీ ఆఫీస్ పై దాడి కేసు సంబంధించి విచారణ జరిగింది. దాంట్లో ఈయనే కీలకంగా ఉన్నారని తేలడంతో హైదరాబాద్ లో అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? వైసీపీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాయదుర్గం పోలీసుల సహకారంతో ఆయన అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన్ను హైదరాబాద్ నుంచి విజయవాడ తరలిస్తా ఉన్నారు. ప్రధానంగా ఆయనపై గన్నవరంలో టీడీపీ ఆఫీస్ పై దాడి చేసినటువంటి కేసులో ఆయన అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించి గతంలోనే దాదాపు 80 మందికి పైగా పోలీసులు కేసు నమోదు చేశారు. దాంట్లో చాలా మందిని అరెస్ట్ చేశారు. కోర్టు విచారణ కూడా కొనసాగింది. కానీ ఆ కేసులో అప్పట్లో వల్లభనేని వంశీ ఆ కేసు నుంచి అయితే బయటపడ్డారు. ఎందుకంటే ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదుదారు ఆ కేసును వెనక్కి తీసుకున్నారు. కానీ ఏపీలో మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసుని తిరగదోడారు. ఈ కేసులో వల్లభనేని వంశీ కీలకంగా ఉన్నారు అని చెప్పేసి పోలీసులు భావిస్తున్నారు. ఆ మేరకు ఆయన్ను ఈ రోజు తెల్లవారుజామున అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇక వంశీతో పాటు మరికొంతమందిని కూడా ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును మళ్ళీ విచారణ ప్రారంభిస్తున్నారు. ఇక వంశీతో పాటు మరికొంతమందిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేయడమే కాకుండా వంశీపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. అప్పట్లో చంద్రబాబుతో పాటు ఆయన సతీమణ్ణి అసభ్యకరంగా దూషించారు. ఇక పలు రకాల కేసులు అయితే నమోదయ్యాయి. వాటన్నిటికి సంబంధించి కూడా పోలీసులు విచారణ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఏ కేసులో అరెస్ట్ చేశారు ఏంటి అనేది కూడా పోలీసులు ఇంకా వెల్లడించలేదు. విజయవాడ తరలించాక ఆయన్ని ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఏపీ పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులోనే వంశీని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆశ. రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్, మనం చూస్తున్నాం వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అక్కడి నుంచి విజయవాడకు తరలించారు. ఇప్పటికే మనం చూస్తున్నాం గత ముఖ్యమంత్రి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అధినేత ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. అయినప్పటికీ ప్రశ్నిస్తూనే ఉంటాము, ప్రజల తరపున మాట్లాడుతూనే ఉంటాము, ఎవరు అధైర్యపడవద్దని చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో మనం అరెస్టుల పర్వం చూస్తున్నాం. అయితే వల్లభనేని వంశీకి సంబంధించి ఏదైతే గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసు కావచ్చు, అసెంబ్లీ సాక్షిగా ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు అసెంబ్లీలోనే భువనేశ్వరిపై చేసిన కామెంట్స్, ఆ తర్వాత ఆయన అంగీకరించారు. ఇట్లా చాలా కేసులు అయితే ఉన్నాయి. మరి ఏ కేసు సంబంధించి అరెస్ట్ చేశారనేది తెలియాల్సిన అవసరం ఉంది. మనతో పాటు మాట్లాడడానికి వైసీపీ నేత కుప్పం ప్రసాద్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి ప్రసాద్ గారు. ఎట్లా చూస్తున్నారు ఏంటి? మరి అధికారంలో ఉన్న పార్టీ నుంచి, అంటే మీ పార్టీలోకి వచ్చారు, అధికారంలో ఉన్నప్పుడు అనేక వ్యాఖ్యలు చేశారు, అనేక దాడులు చేశారు, ఇప్పుడు ఓడిపోయారు, అరెస్ట్ అయ్యారు. వాళ్ళైతే ఎలక్షన్ ముందు హామీలు అయితే చెప్పలేదు కానీ కొన్ని చెప్పి చేస్తున్నారమ్మా, తప్పులేదు. వాళ్ళు ప్రజలు కూడా గమనించలేకపోయారు కానీ వాళ్ళు చెప్పిన మాట తప్పట్లేదమ్మా. సూపర్ 6లు కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రం అమలు పడుతున్నారు. ఈ యొక్క 9 నెలలు వాళ్ళ పరిపాలన మొత్తం కూడా ఆ రెడ్ బుక్ పెట్టుకొని రాష్ట్రం మొత్తం తిరిగాడు, ప్రజలు ఏముంటుందిలే అని అనుకున్నారు. కానీ ఇవాళ ఈ రాష్ట్రాన్ని తాలిబన్లు లాగా చేయటం, పరిపాలించడం తప్పక వాళ్ళు చేస్తుంది ఏమీ లేదు. ప్రజల బాగోగుల గురించి, సంపద సృష్టి గురించి అదంతా వదిలేశారమ్మా. ఇప్పుడు జరుగుతుందంతా వైసీపీకి అండగా ఎవరుంటారు, సోషల్ మీడియా యాక్టివర్స్ ఎవరున్నారు, వానికి ఎత్తికి ఎవరున్నారో దానికి ఒక స్పెషల్ ఫోకస్ పెట్టి, నీకు గవర్నెన్స్ మీద ఫోకస్ లేదమ్మా ఈ 9 నెలలు. వీళ్ళ ఫోకస్ మొత్తం కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఎవరున్నారు, వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, లేకపోతే కడపలో ఉన్నోళ్ళని ఒంగోలు తెచ్చి అరెస్ట్ చేయాలా, ఒంగోలులో ఉన్నోళ్ళని లేదా ఇంకో ఊరు తీసుకొచ్చి ఇంత అరాచకం, అసలు భయభ్రాంతులు చేస్తున్నాము. వైసీపీ నాయకులు ఊర్లలో కూడా ఉండాలంటే భయపడే పరిస్థితి పక్కా ఉందమ్మా. అది మాత్రం ఎక్కడా కూడా డౌట్ లేదు. ఈరోజు 9 నెలలు అయినా కొంచెం బయటకు వచ్చి ఎదురు తిరుగుదామని కొంచెం వస్తున్నా వాళ్ళు చేసే తప్పులు కానీ, వాళ్ళు చేసే అరాచకాలు కానీ, మహిళల మీద దాడులు కానీ, వాళ్ళు చేసే అన్ని కూడా ప్రశ్నిద్దామని ప్రతిపక్షం వస్తా ఉండే లోపే
గొంతునెక్కే పరిస్థితి చేస్తున్నారు. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని శిక్షించడం, దండించడం, దాన్ని ఎప్పుడు కూడా ప్రజలు వ్యతిరేకించరు, పార్టీలు కూడా వ్యతిరేకించవు. ఇది కక్ష సాధింపు, రెడ్ బుక్ అని ఇదే గోల తప్పకే రాష్ట్రంలో ఇంకో గోల ఏం లేదమ్మా. అసలు నడి రోడ్ల మీద తనటం, మర్డర్లు చేయటం, మహిళల మానభంగాలు, ఇవన్నీ అసలు నిన్న చూసామమ్మా కిరణ్ రాయ్ది. అతను ఎంత తప్పు చేశారు మీడియాలో క్లియర్ గా కానొస్తుంటే అతన్ని ఏమి చేయకుండా అతన్ని సమర్థిస్తూ ఆ అమ్మాయిని అరెస్ట్ చేశారు. ఇంతకంటే అసలు ఇంత దుర్మార్గమైన పరిపాలన ఎప్పుడు అసలు చూసుంటారమ్మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. నాకు తెలిసి ఈ 70 ఏళ్ళలో చూసుంటారమ్మా ఎప్పుడు కూడా ఇంత అరాచకమైన పరిపాలన. ఒక మహిళ నాకు అన్యాయం జరిగిందని బయటికి రావాలంటే ఇంకా భయపడుతుందమ్మా. ఇంకా ఏ మహిళ కూడా రోడ్డు మీదకి రాదమ్మా. రేపు మా ఇంట్లో, మీ ఇంట్లో మహిళకు అన్యాయం జరిగినా వీడు నన్ను తప్పు చేశాడు, వీడు నాకు ఈ అన్యాయం చేశాడు, బయటకు వస్తే అమ్మాయిని అరెస్ట్ చేసి లోపల పెడతారు. అలా క్రియేట్ చేశారమ్మా. మహిళలు ఎవరైనా సరే మీకు అన్యాయం జరిగితే మరొక విషయంలో మరొక విధంగా మాట్లాడదాం. కానీ ప్రసాద్ గారు, గతంలో మీరు చూసారు ఆయన డైరెక్ట్ గా అంగీకరించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కావచ్చు, అసెంబ్లీ సాక్షిగా చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, ఇవన్నీ అందరూ చూసినవే కదా, కాదంటారా? జరగలేదంటారా? బోండా ఉమా నేలకు నరుకుతా అన్నాడు. ఇప్పుడున్న స్పీకర్ అయితే అయ్యన్న పాత్రుడు ఈయన ఏం మాట్లాడొచ్చిన ఇప్పుడున్న స్పీకరు ఏం మాట్లాడతాడు? పోలీస్ డిపార్ట్మెంట్ లా భాష మాట్లాడాడు, రోజాన్ లా భాష మాట్లాడు, జగన్ అయితే అమ్మనాభూతులు తిట్టాడు. వాళ్ళు అసెంబ్లీ సాక్షికి అమ్మనాభూతులు తిట్టారు, ఎట్లంటే అట్లా చేశారు. అంతకుముందు జగన్ ని అసెంబ్లీలో ఏ విధంగా 23 మందిని వైసీపీ వాళ్ళు తీసుకొని 4 మంత్రులు ఇచ్చి వాళ్ళ చేత ఏ విధంగా నువ్వు దొంగ అని మానసికంగా షో పెట్టారు. వాళ్ళు చేసినంత అరాజకాలు ఎవరు చేయరమ్మా, చేయలేరు కూడా. అది అసెంబ్లీలో ఏమి చేయని దానికి అది ఏదో అసలు నిజంగా ఆనందానికి అన్యాయం దానికి ఒక బోర్డు క్రియేట్ చేసి ఏడిచి. అది కరెక్ట్ కాదండి, అన్ని ఆనందం అనేది తప్ప. ఆయన బయటకు వచ్చాక అంగీకరించారు. ప్రసాద్ గారు ఒక నిమిషం మాట్లాడదాం, ఒక నిమిషం వెయిట్ చేయండి. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులో తీసుకున్న తర్వాత ఆయన్ని ఇక్కడి నుంచి హైదరాబాద్ లో అదుపులో తీసుకున్న తర్వాత ఆయన్ని విజయవాడకు కూడా తరలించడం జరిగింది. రాయదుర్గంలోని మై హోమ్ భుజాలో ఏపీ పోలీసులు ఆయన అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇప్పటికే అక్కడికి విజయవాడ తరలిస్తున్నట్టు తెలుస్తోంది. వైసీపీ అధికారులు ఉండగా, అంటే గత గవర్నమెంట్లో టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది, మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ కేసు సంబంధించి వల్లభనేని వంశీ నిందితుడిగా ఉండడంతో ఆయన అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎస్ ప్రసాద్ గారు, చెప్పండమ్మా. ఇంతకుముందు అంటే మనం బ్రేక్ ముందు మీరు ఒక పాయింట్ చెప్పున్నారు, అనని మాట అన్నట్టుగా చిత్రీకరించారు, ఏడ్చి సానుభూతి పొందారు. ఆఫ్టర్ దట్ ఆయన బయటకు వచ్చేసిన తర్వాత ఒక శపథం చేశారు, నేను సీఎంగానే వస్తాను, ఇది గౌరవ సభ, ఒక సభా మర్యాదలు పాటించలేదు. ఇవన్నీ చూసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి భావోద్వేగానికి గురి కావడం, ఆ ఏడ్చిన దాన్ని ఆనాటి అధికార పార్టీ ఉన్నటువంటి మంత్రులు మాట్లాడడం మనం చూసే ఉన్నాం. ఆఫ్టర్ దట్ ఏదైతే వల్లభనేని వంశీ స్వయాన ఒప్పుకున్నారుగా, ఎస్ నేను మాట్లాడాను, అనుకుని ఉండాల్సింది కానీ అన్నానని చెప్పి ఆయన డైరెక్ట్ అంగీకరించారుగా. మీకు అసెంబ్లీ గురించి చెప్పాము, అసెంబ్లీలో అన్నానని ఒప్పుకోలేదు. అసెంబ్లీలో అన్నానని చెప్పారు. మీరు అసెంబ్లీ గురించి మాట్లాడు. ఇప్పుడు అసెంబ్లీలో అనలేదు, దాన్ని క్రియేట్ చేసుకొని వచ్చి ఏడ్చారనేది మనము బయట అన్నారని ఆయన ఏ విధంగా దానికి దీనికి క్లారిటీ ఇచ్చాడు, అది చెప్పడం జరిగిందమ్మా. నేనేది ఈ రాష్ట్రంలో దాని గురించే కాదమ్మా. మీరు ఒకటైతే చేయాలమ్మా, ఈ రాష్ట్రంలో ఒకరి మీద మిస్సింగ్ కేసు పెట్టాలమ్మా. మీరు 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు, లేకపోతే ఆడపిల్లలకి ఎక్కడ అన్యాయం జరిగినా నేనున్నానని అసలు ఎంత ఊగాడమ్మా. పవన్ కళ్యాణ్ ఇప్పుడు గాని రావట్లేదమ్మా. ఆయన మీద ఏమైనా అవకాశం ఉంటే మిస్సింగ్ కేసు పెట్టండి అమ్మా. 30,000 మంది మహిళలు కనపడట్లేదు, ఆడపిల్లలకి ఎక్కడ అన్యాయం జరిగింది అసలు ఎంత ఊగిపోయాడమ్మా ఆయన. అట్లా ఊగటం చూసి ఆడవాళ్ళు అబ్బా అసలు ఎంత ఇవాళ అసలు ఆయన మిస్సింగ్ అయ్యాడు. మీరు ఆంధ్ర రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద మిస్సిపోయాడు, ఇప్పుడు ప్రజలకు అండగా లేడు. కాదు ప్రసాద్ గారు, ఇంతకు ముందు మీరు మాట్లాడినప్పుడు గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అంటే 14 to 19 కాలంలో మా మీద దుర్భాషలు ఆడారు, ఈనాటి స్పీకర్ ఆనాడు ఏం ఆడారో అందరికీ తెలిసి ఇవన్నీ చెప్పారు కదా. మరి ఎక్కడో చోటు వీటన్నిటికీ పుల్ స్టాప్ పడాలి కదా, అప్పుడే మీరు యాక్షన్ తీసుకుని ఉంటే ఈ స్థాయికి ఇప్పుడు రాకుండా ఉండేవారేమో. అధికారంలోకి యాక్షన్ తీసుకోవాలంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలమ్మా. టీడీపీ వాళ్ళు ఎవరు చేయట్లేదమ్మా, ఓన్లీ వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నారుగా. ఈ 9 నెలల కాలంలో టీడీపీ వాళ్ళని అరెస్ట్ చేశారా, వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారా? వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ చూడడం వీళ్ళ గొంతు నొక్కడం తప్పక ఈ రాష్ట్రంలో అన్యాయాన్ని
గొంతు నక్కడం తప్ప ఇంకేమైనా ఉందమ్మా? ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం సరైన పద్ధతి అంటారా? 100% తప్పు ఎవరు చేసినా అరెస్ట్ చేయాలమ్మా, ఖండించాలి దాన్ని. నేను తప్పనట్లేదు. అది వైసీపీ వాళ్ళు చేసినా, టీడీపీ వాళ్ళు చేసినా, జనసేన వాళ్ళు చేసినా, ఇంకెవరు చేసినా తప్పును తప్పుగా ఖండించాలి. దాన్ని ఎవరు సమర్థించరు. నేనేది ఈ 9 నెలల కాలంలో టీడీపీ వాళ్ళ మీద ఒక్కరు తప్పు చేయలేరా, ఒకరు అరెస్ట్ చేశారా? ఏం చూపించండి. ఇది మీరు గొంతు నొక్కటం కదా. మేము అడుగుతుంది ఏంటి? మీరు ఫ్రీ బస్ అన్నారు, లేదు. లేకపోతే ఇంకోటి చెప్పారు, లేదు. వల్లభనేని వంశీ అరెస్ట్ కి సంక్షేమ పథకాలకి సంబంధం ఉందంటారా? కాదు, మేము అడుగుతున్నామని గొంతు నొక్కుతున్నారంటున్నానమ్మా. నేను దానికి నీకు సంబంధం లేదు. సోషల్ మీడియా గొంతు నొక్కాల్సిన అవసరం ఏముందమ్మా? ఇవాళ వాళ్ళు అరెస్ట్ చేసి ఇళ్లలో కూర్చోండే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఎందుకు అంత అన్యాయంగా ఈ రాష్ట్రంలో ప్రజలకు స్వేచ్ఛ లేదు? ఆంధ్ర రాష్ట్రంలో ఇదేమో తాలిబాన్ రాష్ట్రమా? తాలిబాన్ల కంటే హీనంగా ఉందమ్మా. ఒకటే ఉదాహరణమ్మా, ఒక మహిళ నాకు ఈ తెలుగుదేశం నాయకుడో జనసేన నాయకుడో నాకు అన్యాయం చేశాడు అని బయటకు వచ్చి చెప్పే దమ్ముందమ్మా ఈ రోజు ఇంకా మహిళకి? ఒక మహిళ వచ్చి నాకు అన్యాయం జరిగిందని ఇంత టీవీలకి కరెక్ట్ వీడియోలు చూపించారు. మరి ఆ పవన్ కళ్యాణ్ ఏమయ్యాడు నాకు అర్థం కావట్లేదు. తీసుకెళ్లి ఆ అమ్మాయిని అరెస్ట్ చేశారమ్మా. ఇంకేదన్నా మహిళ మన రాష్ట్రంలో పోలీసులు కాదు కదా వచ్చి అరెస్ట్ చేస్తా అంటే దాని మీద బ్యాక్గ్రౌండ్ మరి దీనికి సంబంధించి ఇంకా ముందుకు ఏ విధంగా వెళ్తారని చూద్దాం. ఇన్నాళ్ళు ఏం చేస్తున్నారు ఆ పోలీసులు? ఎక్కడున్నారో తెలియక ట్రేస్ చేసామంటున్నారుగా. ఇప్పుడు వీడియో బయటకు రావడంతో ఆమె ఇక్కడ ఉందని చెప్పి అరెస్ట్ చేసామంటున్నారు. దాంట్లో ఏ కోణాలైనా ఉండొచ్చు, అన్ని బయటకు వస్తాయి ఒక రోజు తర్వాత. దానికి ముందే అతను చెప్పిన పరిస్థితి అదంతా స్కెచ్ ప్రకారం జరిగింది. అక్కడ సీఎం, ఇక్కడ సీఎం, ఇంకోటి సీఎంలో మాట్లాడుకొని ఆమెను అరెస్ట్ చేసిన పరిస్థితి. ఓకే ప్రసాద్ గారు, చూద్దాం ఏం జరగబోతుందో. మీరు అనుకున్నట్టుగా ఒకవేళ చాప్టర్ 3 ఓపెన్ అయిందన్నారు కాబట్టి దాంట్లో ఏమన్నా ఇదేమన్నా ముందుకు వెళ్తుందా అనేది చూద్దాం. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. మొత్తానికి అయితే వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అయితే హైదరాబాద్ లో ఏపీ పోలీసులు అదుపులో తీసుకొని అరెస్ట్ చేశారు. ఆయన్ని విజయవాడ కూడా తరలిస్తున్నారు. అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన టీడీపీ నుంచి గెలిచినప్పటికీ కూడా వైసీపీకి సపోర్ట్ చేశారు. ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. ఆనాడు గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి జరిగింది. ఆ దాడిలో ఆయన నిందితుడిగా ఉండడం కాబట్టి ఆయన అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. మనతో మాట్లాడడానికి కారుమూరి వెంకటరెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ లీడర్. గుడ్ మార్నింగ్ అండి వెంకటరెడ్డి గారు. గుడ్ మార్నింగ్ ఆశా గారు, అందరికీ నమస్కారం. వెంకటరెడ్డి గారు, ఏంటి ఎట్లా చూస్తున్నారు? మీ అధినేత ఏమో 2 days నుంచి వరుసగా కార్యకర్తలతో మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నారు, కక్షపూరితంగా చేస్తున్నారు, సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదని చెప్తున్నారు. కాకపోతే వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం అనేది ఏ విధంగా చూస్తున్నారు? సరైన పద్ధతే అంటారా, లేదంటే ఇది కూడా కక్షపూరితంగానే వ్యవహరిస్తున్నారంటారా? అంటే ఇక్కడ వల్లభనేని వంశీ గారిని వాళ్ళు ఏ బేస్ లో అరెస్ట్ చేశారనే దాని మీద ఇప్పుడు మనం వాళ్ళు పోలీసులు ఆయన నోటీసులు ఇచ్చి ఆయన ఏమైనా విచారణకు రాకపోతేనో అరెస్ట్ చేశారు అని అంటే దానికి ఉన్న అర్థం ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ అది కోర్టులో ఉంది. రెండోది కోర్టులో మన ఎవరైతే ఈ గన్నవరంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు అని ఎవరైతే ఫిర్యాదు చేశాడో ఆ ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తి విత్డ్రా చేసుకున్నాడు. న్యాయస్థానంలోకి వెళ్ళి ఆయన చెప్పినటువంటిది ఏంటి? అయ్యా నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే నా చేత బలవంతంగా సంతకం పెట్టించేసుకొని నన్ను కంప్లైంట్ పోలీసులే రాసుకొని చేశారని చెప్పి ఆయన జడ్జి దగ్గర వాపోయినటువంటి పరిస్థితి. అంటే ఈ రాష్ట్రంలో ఎట్లాంటి పరిస్థితి ఉందని చెప్పి సాక్షాత్తు ఎవరైతే ఈ కేసుకు సంబంధించినటువంటి పిటిషన్దారుడు అంటే ఫిర్యాదుదారుడు ఆ ఫిర్యాదుదారుడే చెప్పాడు. మనం మీరు చూసారు కదా, అన్ని పత్రికల్లో కూడా వచ్చింది. మరి ఏ బేస్ లో అరెస్ట్ చేశారు? ఫస్ట్ పాయింట్, వాళ్ళు ఎక్కడెక్కడ అరెస్టులు ఏ విధంగా జరుగుతా ఉన్నాయి, అక్రమ అరెస్టులు అనేది మీరు చూస్తా ఉన్నారు. ఒక్కొక్కరు సోషల్ మీడియాలో 2018లో పోస్ట్ షేర్ చేశారని చెప్పి ఒక రైతును కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనం 3-4 నెలల క్రితం చూసాం. దాదాపుగా కొన్ని వందల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేస్తా ఉన్నారు. దానిలో భాగంగా ఇది మనం చూడాలి. ఎందుకంటే ఇప్పుడు సైడ్ పక్కదోవ పట్టిస్తానికి అంశాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతా ఉంది. ఏమంటనేది ఈ ప్రభుత్వం 8 నెలల్లో ఘోరంగా విఫలమైందనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అనేక మంది విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కటంటే ఒక్కటి కూడా పథకాలన్నీ ఇవ్వటం. దాని సైడ్ డ్రా చేయాలంటే ఏంది? 4 రోజులకు 5 రోజులకు ఏదో ఒక కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకురావాలి. ఆ కొత్త అంశాన్ని తెర మీద తీసుకురావాలంటే ఇప్పుడు చర్చ అంతా ఏంది? ఒక మాజీ ఎమ్మెల్యే సీనియర్ లీడర్ గా ఉన్నటువంటి వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారంటే సో మిగిలిన వాళ్ళు కూడా ఎవరు ప్రశ్నిస్తానికి ఉండదు. సో దానిలో భాగంగానే చూడాలి. దానిలో వాళ్ళు రెడ్ బుక్ 1 ఓపెన్ చేస్తున్నాం, 2 ఓపెన్ చేస్తున్నాం, 3 ఓపెన్ చేస్తాం, మేము కక్షపూరితంగా వెళ్తాం అని ఓపెన్ గానే చెప్తున్నారు కదా. వాళ్ళు దావోస్ వెళ్ళి ఏం చెప్పారు? బాబు మా రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగున్నాయి, మా రాష్ట్రంలో బ్రహ్మ కార్పెట్ భరుస్తాం రమ్మనేమని చెప్పాడా?
రెడ్ బుక్ ఓపెన్ చేస్తాం అంటున్నారు. సాక్షాత్ ఇది దావోస్ వెళ్ళి పారిశ్రామికవేత్తల ముందే దావోస్ వెళ్ళి మాట్లాడిన మాట్లాడింది మీరు రెడ్ బుక్ ఓపెన్ చేస్తామంటే ఎవరు వస్తారు ఇంకా? ఇప్పుడు అరెస్టులకు మేము ప్రిపేర్ అయ్యి ఉన్నామండి, వాస్తవంగా చెప్తున్నాం. ఇవాళ కాదు రేపు అరెస్ట్ చేస్తారు. వంశీ హైదరాబాద్ లో ఉన్నాడు. ఇప్పుడు ఆయనే పారిపోలేదు కదా విదేశాలకు, ఇంకో చోటుకో తెలియకుండా. ఆయన ఉండేది హైదరాబాదు ఆరు విజయవాడ రెండిట్లోనూ వెళ్ళొస్తా ఉంటాడు. ఎవరైనా రాజ్యాంగం ఇప్పుడు ఆంధ్రాకి సంబంధించిన లీడర్లు ఎక్కువ హైదరాబాద్ ఉండి వెళ్ళొస్తా ఉంటారు. సో ఆయన హైదరాబాద్ లో ఉన్నాడు. హైదరాబాద్ కు సంబంధించి ఆయన ఇల్లు అన్న అందరికీ తెలుసు. నిజంగా అరెస్ట్ చేయాలంటే ఆయన పారిపోలేదు కదా, మొన్నే అరెస్ట్ చేయొచ్చు ఇంకోరు చెప్పట్లేదా? ఒక పద్ధతి ప్రకారం ఒక సైడ్ చేస్తా, ఏదైతే మెయిన్ అంశాలను సైడ్ చేసుకుంటా వీళ్ళని అరెస్ట్ చేసుకుంటా పోతే. సో మీరు ఏదైతే మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారో నెలకొక అంశాన్ని తెర మీద తీసుకొచ్చి టాపిక్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అంటున్నారు, దానిలో భాగంగానే జరిగిందంటారు. ఇప్పుడు నేను ఇక్కడ క్లియర్ చేస్తాను మేడం. ఇప్పుడు వల్లభనేని వంశీకి సంబంధించి ఇదిగోండి ఆయన అరెస్ట్ చేయండి అని ఏమైనా కోర్టు ఇచ్చిందా? అరెస్ట్ చేయమని ఎక్కడ కోర్టు చెప్పలేదు. అవన్నీ అంశాలు ఇదిగో పలానా డేట్ల వరకు అరెస్ట్ చేయొద్దని పోస్ట్ పోన్ అవుతా ఉన్నాయి బెయిల్ కి సంబంధించిన అంశాల్లో కూడా. సో ఇప్పుడు ఆయన అరెస్ట్ ని ఏ బేస్ లో చేశారంటున్నాను. ఇప్పుడు ఆయన మీద ఓన్లీ ఒకటే కేసు వాళ్ళు పెట్టింది ఏంది, గన్నవరం సంబంధించినటువంటి టీడీపీ ఆఫీస్ మీద. అప్పుడు ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాడి చేయించాడు. ఇంకా చాలా ఉన్నాయిగా. దానికి నోటీసులు ఇస్తారు కదా, 41A నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారు. దట్ బేసిక్ పాయింట్ కదా. ఆయన ఎవరిని మర్డర్ చేయలేదు కదా. కదండి, పట్టపగలు నడు రోడ్డు మీద ఎవరికన్నా మర్డర్ చేసిన వాళ్ళని వీళ్ళు వదిలేస్తున్నటువంటి పరిస్థితి. పట్టపగలు రేప్ చేసి 9 ఏళ్ల బాలికని మచ్చిపరిలో 9 ఏళ్ల అమ్మాయిని 4 అబ్బాయిలు రేప్ చేసి చంపేస్తే వాళ్ళకి బెయిల్ వచ్చి వాళ్ళు బయట తిరుగుతా ఉన్నారు వాళ్ళ ఇంటి ఎదురుగా. ఇప్పటి వరకు అమ్మాయి శవం దొరకల. అంటే ఎట్లాంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నాయో ఆలోచించుకోమని చెబుతా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఒకరినో లేకపోతే 10 మందినో ఎంతమంది అరెస్ట్ చేస్తారు ఆశా గారు? జైలు సరిపోవు కదా, 1,32,00,000 మంది ఓటేశారు. వాళ్ళు కొన్ని వేల మందిని అరెస్ట్ చేస్తే జైలు సరిపోవు కదా. ఈ అరెస్టులకి వీటికి భయపడేటటువంటి ప్రసక్తి లేదు. ఒకటి అయితే గుర్తుపెట్టుకోమని చెబుతా ఉన్నాం, దీనికి ఖచ్చితంగా ప్రతిచర్య ఉంటుంది. 4 రోజులు లేట్ అవ్వచ్చేమో, ఖచ్చితంగా ప్రతిచర్య. నెక్స్ట్ అధికారంలోకి వచ్చింది మీరే కాబట్టి అప్పుడు వీటన్నిటి మీద యాక్షన్ అనేది గాంధీ యుగంలో లేం కదా ఆశా గారు. ఇప్పుడు మమ్మల్ని చిత్రహింసలకు గురి చేసి మమ్మల్ని టార్చర్ చేసేస్తే మేము లేదు ఏం చేయం మిమ్మల్ని వదిలేసేటటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాల్లో ఉందా? మీరే చెప్పండి. సో వాళ్ళు ఎంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వేధిస్తే రేపొద్దున అంత నష్టపోయేది. చూద్దాం అసలు నోటీసులు ఇచ్చారా ఇవ్వలేదా, ఈ కేసు సంబంధించేనా, కోర్టు ఉన్నప్పటికీ ఎందుకు అరెస్ట్ చేశారు అనేది కూడా తెలుస్తుంది కదా. చూద్దాం మరి మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినది ఏ విధంగా ఉంటాయి పాలిటిక్స్ అనేది కూడా. థ్యాంక్ యూ అండి వెంకటరెడ్డి గారు. మొత్తానికైతే గన్నవరం ఆఫీస్ పై దాడి కేసులో అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇంకేదైనా కేసులు కూడా ఉన్నాయి కాబట్టి అవి కూడా దీంట్లో జాయిన్ చేసేమని అరెస్ట్ చేశారా? హైదరాబాద్లో అయితే ఆయన అదుపులో తీసుకున్నారు, విజయవాడ తరలిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. రైట్ హరీష్, విజయవాడకి తరలిస్తున్నట్టు తెలుస్తుంది వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు మనం వైసీపీ లీడర్స్తో కూడా మాట్లాడాము. ఏ కేసు సంబంధించి ఆడి కోర్టులో ఉన్న అంశానికి సంబంధించి ఇప్పుడు ఎట్లా అరెస్ట్ చేస్తారు, ఒకవేళ మిగిలిన కేసుల్లో అయితే గనక నోటీస్ ఇవ్వకుండా ఏ విధంగా అరెస్ట్ చేస్తారు, ఇదన్నీ కక్షపూరితంగా చేస్తున్నటువంటి పాలిటిక్స్ లో భాగంగానే అని చెప్తున్నారు. డీటెయిల్స్ ఏంటి? అదే ప్రస్తుతం అయితే వల్లభనేని వంశీ అరెస్టుకు సంబంధించినటువంటి వ్యవహారం పైన పోలీసు యంత్రాంగం నుంచి అధికారికంగా అయితే ఎటువంటి ప్రకటన విడుదలైంది. చదువుకు చూస్తే కనుక ఆయనపై ఉన్నటువంటి కేసులకు సంబంధించినటువంటి వ్యవహారం పరిశీలిస్తే కనుక సిఐడికి సంబంధించినటువంటి పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా ప్రాథమికంగా సమాచారం ఉంటుంది. అయితే ఈ కేసులో సంబంధించి టీడీపీ ఆఫీస్ పై దాడికి సంబంధించినటువంటి వ్యవహారంలో తన కీలకమైనటువంటి మలుపులు కూడా తిరిగాయి. గన్నవరం టీడీపీ ఆఫీస్ లో దాడి జరిగినటువంటి సందర్భంలో ఎవరైతే ఫిర్యాదు ఇచ్చారో ఆ ఫిర్యాదుదారు కూడా వెనక్కి తగ్గినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ మేరకు కోర్టులో కూడా అఫిడవిట్ ను దాఖలు చేసినటువంటి సిచ్యువేషన్. ఇంకోవైపు చూసుకుంటే కనుక వల్లభనేని అరెస్టుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన ముందస్తుగానే కోర్టుని ఆశ్రయించారు. ప్రస్తుతం కేసు వ్యవహారం కోర్టులో నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. లీగల్ గా కూడా ఈ వ్యవహారాలన్నిటిపైన కూడా ప్రస్తుతం అయితే కొంతవరకు కూడా సందిగ్ధమైనటువంటి వాతావరణం ఉంది. కేసుకు సంబంధించినటువంటి విచారణకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ఇప్పటికే అనేకమైనటువంటి ప్రచారాలు కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. ఇంకో వైపు చూసుకుంటే కనుక ఇప్పటికే గతంలో కూడా వల్లభనేని అరెస్టు, అదేవిధంగా కొడాలి నాని అరెస్టుకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత
అవి నిజం కాదని కూడా తెలిసినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు సిఐడికి సంబంధించినటువంటి పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలిస్తే కనుక ఏ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారాలను అరెస్ట్ చేశారనేది కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఒకవైపు వల్లభనేని వంశీ అరెస్ట్ సంబంధించినటువంటి వ్యవహారం ఆయన అందుబాటులో లేరు అన్నటువంటి ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చేటువంటి వ్యవహారంలో కూడా ఆయన అందుబాటులో లేరు కాబట్టి నోటీసులు ఇచ్చేటువంటి సిచ్యువేషన్ ఎంతవరకు ఉంటుందన్నది కూడా పోలీసుల నుంచి ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం. మొత్తం మీద రాజకీయంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వల్లభనేని వంశీ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, ఇద్దరు కూడా పెద్ద ఎత్తున టార్గెట్ అయ్యారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇప్పుడు అందులో భాగంగానే వంశీ అరెస్టుకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వంశీ అరెస్టుకు సంబంధించి పోలీసు యంత్రాంగం ఇంతవరకు కూడా ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే సిఐడి పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడ తీసుకొస్తున్నారు అన్నటువంటి ఒక ప్రచారం మాత్రం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఈ వ్యవహారం మీద పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారు, పోలీసుల నుంచి వచ్చేటువంటి సమాచారం ఏంటి అనేది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో వంశీని విజయవాడ తీసుకొచ్చేదట్టయితే కనుక కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం ఎక్కడికి తీసుకొస్తారు, జైల్లో న్యాయమూర్తి ముందు ప్రొసీడింగ్స్ లో భాగంగా న్యాయమూర్తి ముందు ప్రవేశపెడతారా, అంతకుముందు హాస్పిటల్ తీసుకెళ్లి ఆయనకు వైద్య పరీక్షలు చేయిస్తారా, ఇదంతా కూడా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో పోలీసులు ఈ వ్యవహారం పైన క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది. ఆశ. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ప్రెసెంట్ అయితే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని హైదరాబాద్ నుంచి ఏపీకి తరలిస్తున్నారు ఏపీ పోలీసులు. ఆయన మీద అనేక సెక్షన్ల కింద కేసులు కూడా ఫైల్ అయినట్టుగా తెలుస్తోంది. బిఎన్ఎస్ సెక్షన్ 140/1, అదేవిధంగా 308, 351/3, రెడ్ విత్ 3(5) కింద కూడా కేసులు నమోదు చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా SC/ST అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసినట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే అందుతోంది. అరెస్టు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కంటిన్యూ చేద్దాం.